మనం చూడొచ్చు అమ్మవారి రూపాలు అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేసుకొని వీళ్ళందరూ కూడా సేవలో ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? వీరబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఓకే, అంటే ఎట్లా ప్రతి సంవత్సరం మీరే వేస్తారా ఇక్కడ? అవునండి, ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల మట్టి నుంచి మేమే ఆడుతున్నాం. అంటే ఎట్లా, అంటే ఇది ఎట్లా వేసుకుంటారు? ఎంత సమయం పడుతుంది మీకు? గంటన్నర పడుతుందండి. మీరు కూడా ఉపవాసాలు ఉంటారేమన్నా? ఉపవాసాలు అవి ఏమన్నా మీరు వచ్చి ఇక్కడ ఎంత, అంటే ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? అంటే డేట్లు పట్టండి, మాకు వచ్చిన ప్రోగ్రాలు బట్టి. ఇక్కడికి అప్పుడే మేము వచ్చి వారం రోజులు అవుతుందండి. మీరే వేసుకుంటారా, మీకు ఎవరైనా ఉంటారా వేయడానికి? నా మేకప్ అయితే నేనే వేసుకుంటాను, కనుమ వాళ్ళకి వేరే వాళ్ళు వేస్తారు. అంటే ఏమేమి వాడతారు మీరు ఇక్కడ ఇది తయారు చేయడానికి? ఇది వాడితే స్పాంజీ, ఐరన్ ఇవి వాడతామండి. దీనికి వాడి ఉంటుంది కదా 45 kgs ఉంటుంది. అంటే మీరు ప్రత్యేకంగా నృత్యం నేర్చుకుంటారా దీనికోసం? లేదండి, నేర్చుకునే వాళ్ళకి మాతోనే తీసుకొచ్చి వెనకాల నుంచోబెట్టి మేము ఎలాగేస్తున్నామో మా ఎదరోళ్ళని చూసి నేర్చుకుంటాము. ముందున్న వాళ్ళు ఒక్కళ్ళు వేస్తే చాలు మేడం. చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు వారం రోజులు ముందు నుంచే ఉంటారనమాట. ఎట్లుందండి ఇక్కడ వీళ్ళని చూస్తుంటే? చాలా మంచిగా ఉంది మేడం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ బాక్స్, జిహెచ్ఎంసీ, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ మాత్రం చాలా రోడిజం చేస్తున్నారు జనంతో. లేడీస్ చూసలే, జెంట్స్ చూసలే, పోలీస్ మాత్రం చాలా రోడిజం చేస్తున్నారు పబ్లిక్ మాత్రం. అంటే మొత్తం ఎన్ని రూపాయలు వేశారు ఇవాళ మీరు? మొత్తం 14 రూపాయలు. అంటే ఏమేమి అమ్మవారి పేర్లు చెప్తారా? అమ్మవారి పేరు కాళిక, గంగలమ్మ, అలాగే పేర్లు ఉంటాయండి. ఇంకా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఈ అవతారంలో అమ్మవారితో ఇలా వెళ్ళడం? పబ్లిక్ వచ్చి మీతో దేవుళ్ళలాగా ఫోటో దిగుతూ ఉంటారు, ఎట్లుంటది? హ్యాపీగానే ఉంటుంది కదా అందరికీ. ఇక మీరు చెప్పులు వేసుకోకూడదు, నిష్టగా ఉండాలి. మరి మీరే వేసుకుంటారా మేకప్? అవును. ఓకే, అంటే మీరు అంతా ఇది స్పాంజీ వాడతారా? అవును, స్పాంజీ. అంటే మరి అక్కడ బుర్రెలు ఉన్నాయి కదా, వాటికి కూడా స్పాంజీనా? కాదు, స్పాంజీ కాదు, ప్లేవుడ్. ఇక్కడ మనం చూడొచ్చు మంచిగా ఆ చేతులు కానివ్వండి, ఏదైతే రూపాలు కానివ్వండి, అమ్మవారి రూపము ఇవన్నీ కూడా వీళ్ళకి వెనకాల ఒకటి తగిలిచ్చేసి ఉంచుకుంటారు. ముందు ఒకళ్ళు చేసే నృత్యాన్ని ప్రకారం వీళ్ళందరూ కూడా వేస్తూ ఉంటారు. ఇట్లా గుడి చుట్టూ కూడా అమ్మవారి సేవలో ఉంటూ వేస్తుంటారు. వీళ్ళ ఏదైతే అవతారానికి సంబంధించినటువంటి ఆ రంగులు కానివ్వండి, అలంకరణ వీళ్ళే సొంతంగా చేసుకుంటారు. గత 6 సంవత్సరాలుగా ఇక్కడ వీళ్ళే వస్తున్నారు. ప్రతి ఒక్క అవతారం చూస్తుంటే కూడా అందరూ వచ్చి అమ్మవార్లు స్వయంగా వచ్చారని ఇక్కడ వీరికి నమస్కరించి ఫోటోలు దిగుతూ వీళ్ళ కోసం చూస్తే చాలా అన్నట్టుగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో మెయిన్ ఘట్టం వీళ్ళదే అని చెప్పుకోవాలి. ఈ ఊరేగింపులో వీళ్ళే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉంటారు. వీళ్ళు మొత్తం ఈరోజు 14 అవతారాలండి. 14 అవతారాలను అయితే వేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.